నా పేరు గౌరీశ్వరి. అమ్మాలకి అప్పట్లో ఇల్లు ఇచ్చారండి భోగిపాలెంలోని. అమ్మ నా రూమ్ లో మేము పెట్టాము. మీ కింద ఇల్లు కావాలని కోరినా గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు. ఆవిడ 2 కాళ్ళు చచ్చిపడిపోయి 20 సంవత్సరాలు అయ్యింది. సరే ఏదో ఒక రకంగా వచ్చిందని మేము ఆ ఇల్లు ఆశ్రయించామండి. అమ్మని అందులో పెట్టాము. ఆవిడ ఆరోగ్యం రోజు రోజుకు బాగుపడంతో కరోనా ముందు తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను. తర్వాత తమ్ముడికి పెళ్లి చేశానండి. పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయికి 2 పిల్లలు. ఏమీ లేని పరిస్థితి వాళ్ళది. 2వ బాబు పుట్టేసరికి అమ్మాయికి క్యాన్సర్ వచ్చేసింది. ఈ దీంట్లో ఆ పిల్లడు అటు ఇటు హాస్పిటల్ అంటే ఇతల తల్లి ఇతల భార్య చచ్చిపోయింది. అమ్మాయి లాస్ట్ స్టేజ్ కూడా వచ్చిందండి. ఆ పరిస్థితిలో మేము ఆ ఇంట్లో ఉండలేక మేము కొంచెం ఇక్కడ ఉండిపోవడం వల్ల మళ్ళీ 10 నెలలు అయింది. మేము మేటర్ వేసుకున్నామండి. వేసుకుని మా వాళ్ళు పెడితే మొన్న ఎవరికో రీసెంట్ గా ఆవిడ వేరే వాళ్ళకి ఎలా సార్ అప్పు చెప్పేస్తారు ఆ ఇల్లు? చెప్పండి, ఎలా అప్పు చెప్తారు? డబ్బులు ఉన్న వాళ్ళు కూడా మీరు తీసుకున్నా ఒక అర్థం ఉంటది. మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి ఎక్కడ ఆస్తులు ఉన్నాయో, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇల్లు ఏంటో, వాళ్ళ పొజిషన్ ఏంటో ఒకసారి చూడండి. చూసాక మీరు ఆ ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారో, అన్యాయమే చేస్తారో, న్యాయమే చేస్తారో మీ ఇష్టం సార్. ఇంతకంటే మేము తిరగలేం. ఇద్దరం ఆడపిల్లలు. ఆవిడకి మేమైనా ఎన్నాళ్ళు ఆవిడతో తిరుగుతాం చెప్పండి. ఆ పిల్ల చూస్తే అలాగుంది. నా తమ్ముడు ఒక్కడు, 4గురిని పెంచాలి, కూలి పని చేసుకున్న వాళ్ళు. మా ఇల్లు ఇంకొకరికి మేము పోరాడి కడుపుతో పోరాడాం ఆవిడ కోసం. మేము మా తల్లికి ఇల్లు లేదు. భోగిపాలెం సార్ ఇచ్చింది కూడా 4వ ఫ్లోర్ ఇల్లు. ఆ ఇల్లు కూడా మళ్ళీ లాగేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఎలా లాగేసుకుంటారు సార్? వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అటు గవర్నమెంట్ ఆవిడ తీసుకొచ్చి మాకు ఆ పేపర్ చూపించింది. ఇప్పుడు ఏం న్యాయం చేస్తారు అనేసి మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చామండి. సచివాలయంకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా 30 రోజులు మీరు లేకపోతే ఈ ఇల్లు ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు 6 రోజులు బట్టి తిరుగుతున్నాం సార్. ఎక్కడ మాకు న్యాయం అనిపించలేదు. చాలా మంది అక్కడికి వెళ్తే అవుతుంది మీ అమ్మగారిని తీసుకుని, ఇప్పుడు 500 నేను ఆటో పెట్టుకొని ఆవిడ తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మా మేడం చెప్తే నేనైతే 1 year లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదమ్మా. పైన ఇచ్చారు, అప్పుడు పైన ఇచ్చారు. అది లాటరీ ప్రకారంగా పైన ఇచ్చారు. ఇప్పుడు నా ఇల్లు అయినా మేము ఆశ్రయించి ఉన్నాం. మరి చచ్చిపోయిన పొజిషన్ లో ఇల్లు చూసుకుంటామా, తల్లిని చూసుకోవాలి? ఒకసారి మీరే చెప్పండి. ఆవిడ పరిస్థితులు ఉంది. ఆ అమ్మాయి పరిస్థితి క్యాన్సర్ వచ్చింది. మేము ఎలాగ ఆ ఇంట్లో ఉండిపోతాను? నా తల్లి నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు మేము ఆ ఇంటి కోసం మా వాళ్ళు పెట్టి మేము వెళ్తే ఆవిడ నాది ఇల్లని ఆవిడ లాక్కుపోయింది. దౌర్జన్యం చేసి మాకు ఇచ్చారని ఆవిడ పేపర్ అంటించింది అక్కడ. అది సార్ మేము ఆ ఇల్లు కోసం ఇప్పుడు ఒక రోజు వెళ్ళకపోతే తమ్ముడు గడవదు. ఇప్పుడు కూడా రాలేకపోయాడు సార్. మేడం అన్నారు, నేను 1 year అయ్యిందమ్మా, నేను ఈ లోపల ఎవరికి అప్పు చెప్పలేదు, మీరేం కంగారు పడకండి అని అన్నారు. అది ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మాకు తెలియదు మరి.